తులారాశి వారికి 14, 15 తేదీల్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీకు ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. అలానే ఏంటంటే గనకనండి సంపాదన విపరీతంగా పెరుగుతుందన్నమాట. 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ 2 రోజులు కూడా మీకు ఏంటంటే బాగా కలిసి వస్తుందండి. ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఈ తులారాశి వారు ఏంటంటే గనకనండి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారు ఏంటంటే హెల్పింగ్ నేచర్ వ్యక్తులు. అలానే కాకుండా మంచి స్వభావంతో పాటు బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా ఏంటంటే వీరికి అనుకూలంగా మార్చుకునే వ్యక్తిగతాన్ని కలిగి ఉంటారు. అంటే నలుగురిలో మంచి పేరు ప్రతిష్టతను సంపాదించుకోవాలని చాలా తపన పడిపోతూ ఉంటారు. అమనాన్నకి మంచి గౌరవం ఇస్తూ ఉంటారు. అలానే కాకుండా సోదరులకు కూడా మంచి అంటే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారనమాట. బంధువర్గం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా వీరు మాట్లాడే విధానం బాగుంటుంది. వీరి యాటిట్యూడ్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వీరు ఏ పనైనా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు మొదలు పెడతారు. ఏది కూడా దాని గురించి తెలియకుండా, దాని అంటే గురించి తెలుసుకోకుండా ఏది మొదలు పెట్టారనమాట. తులారాశి వారికి ఏంటంటేనండి చాలా వరకు కూడా తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరి తెలివితోనే ఏంటంటే కనుక ప్రతిదీ కూడా వీరి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. సంఘంలో మంచి గౌరవము, గుర్తింపు, అలానే కాకుండా ఆదర అభిమానాలను కలిగి ఉంటారు. మాట్లాడే పద్ధతి ఏంటంటే కనుక చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. తులారాశి వారు చూడడానికి సైలెంట్గా ఉంటారు, కానీ అంత వైలెంట్ అని చెప్పొచ్చు. అలానే తులారాశి వారండి ఎవరికి భయపడరు. నేను ఎందుకు భయపడాలి, నాది నేను సంపాదించుకుని తింటున్నా, ఎవరికి ఎందుకు నేను భయపడేది అన్నట్టుగా తులారాశిలో కొంతమంది ఉంటే, కొంతమంది ఏంటంటే ఎవరైనా చూస్తారేమో, ఏమైనా అనుకుంటారేమో అన్నట్టుగా ఇంకా కొంతమంది ఉంటూ ఉంటారు. తులారాశిలోనే ఈ 2 రకాలు ఉంటూ ఉంటాయండి. అలానే ఇప్పుడు తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఖచ్చితంగా అండి మీరు గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగబోతుంది. విపరీతమైన సంపద రాబోతుంది. రావలసిన బకాయిలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తికి సంబంధించిన అంటే ఇబ్బందులు ఉంటాయి కదండి, ఆస్తికి సంబంధించిన కొన్ని సమస్యలు అవన్నీ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల శుభాలు చేకూరే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తులారాశికి అయితే అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలన్నీ కూడా ఏంటంటే కనుక భుజాల మీద వేసుకొని ఇంటిని అంటే నెట్టుకొస్తూ ఉంటారు. వీరితో కాకపోయినా, వీరితో అవ్వటం లేదన్నా సరేనండి, ఎక్కడ కూడా ఏంటంటే కనుక నిరుత్సాహపడిపోవరు. చెయ్యాలి, ఎలాగైనా సరే సంపాదించాలి, సాధించాలి అన్నట్టుగా తపనలో ఉంటూ ఉంటారు. ఎవరికి కూడా హాని కలిగించరండి. వీరిది ఏంటంటే కనుక వీరు ఏదో చూసుకుంటూ ఉంటారు, వీరిది వీరు బ్రతుకుతూ ఉంటారు, నలుగురికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక రకంగా ఉంటూ ఉంటారండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక నీతి నిజాయితీకి మారుపేరు ఈ తులారాశి వారని చెప్పొచ్చు. అంటే మంచి నీతిని కలిగి ఉంటారు. అంటే కొంతమంది ఉంటూ ఉంటారు కదా, అవసరం కోసం పనులు చేయించుకుని అవసరం తీరిన తర్వాత పక్కన పెడుతుంటారు కదా, కానీ వీళ్ళు అలా కాదండి. ఎవరితోనైనా సరే ఏదైనా అవసరం అన్నంతసేపు పని చేయించుకుంటే వారికి అంతకు ఇంకా వీరేంటంటే పని చేస్తారు. హెల్ప్ కూడా ఎవరైనా చేస్తే జీవితాంతం రుణపడి ఉంటారు. ఇక్కడ కూడా ఏది మర్చిపోరు. ఏదైనా పర్సనల్ విషయాలు వీరికి చెప్తే మాత్రం బయటికి ప్రాణం పోయినా చెప్పరండి. అంత సీక్రెట్గా ఉంచుకుంటారనమాట ఈ తులారాశి వాళ్ళు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి వీరికి మనం చూసుకున్నట్టయితే సమస్యలు అనేవి మొత్తం పోతున్నాయండి. ఇంకా మీకేంటంటే కనుక మీ సుడి తిరిగే అవకాశం అయితే ఇప్పుడు వచ్చిందనమాట. ఈ 2 రోజులు కూడా మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కావదని చెప్పొచ్చు. రావాల్సిన డబ్బు అయితే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. దైవానుగ్రహం ఉంది కాబట్టి మీరు ఏది చేసినా కానీ మీరు బాగా రాణించగలుగుతారు. మనకేంటంటే నార్మల్గా చూసుకున్నట్టయితే 14వ తేదీ పౌర్ణమి కూడా ఉంది కాబట్టి చాలా చాలా శక్తివంతమైన రోజు అండి. ఈ రోజును మాత్రం మీరు వదులుకోకండి. ఈ రోజు మీకు ధన ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. ధన ద్వారాలు తెచ్చుకొని ఏంటంటే ధనం మీ దగ్గరికి రాబోతుంది. డబ్బు ఏంటంటే విపరీతంగా సంపాదించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకైతే 3 పూలు 6 కాయలుగా ఉందన్నమాట. అలానే ఏంటంటే రావాల్సిన బకాయిలు ఎవరైనా డబ్బు ఇస్తామని ఎగ్గొట్టి డబ్బు ఇవ్వక ఇబ్బంది పెడుతున్న వాళ్ళకు కూడా డబ్బు అందే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక డబ్బు అంటేనే లక్ష్మీదేవి కదండి. కాబట్టి ఆ డబ్బు రూపంలోనే ఆ తల్లి మీ ఇంటికి వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అందుకే మీరు అంటే ఇలా చిట్టి రూపంలో డబ్బు రావచ్చు. ఎవరైనా ఇస్తామన్నా అంటే డబ్బు ఉంటుంది కదా, అది కూడా మీకు ఇవ్వచ్చు. కొంతమంది ఎగ్గొడతారు కదండి డబ్బులు, అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఈ 2 రోజుల్లో డబ్బు అయితే మీ దగ్గరకు వస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయని మనం అందుకే అన్నామన్నమాట. అంటే ధన ద్వారాలు తెచ్చుకున్నప్పుడే కదా ధనం అనేది మీ దగ్గరకు ఆకర్షిస్తుంది. అందుకే ఈ రోజు మీకు వీలుంటే ఏంటంటే కనుక శుక్రవారం పౌర్ణమి లక్ష్మీ జయంతి అండి. ఇంతటి అద్భుతమైన రోజు రాదనమాట. దైవానుగ్రహం అనేది కలగాలనుకునేవారు దేవుడి పట్ల ఏంటంటే కనుక తులారాశి వారు కూడా మంచి భక్తి భావాన్ని కలిగి ఉంటారు.
కాబట్టి వీలుంటే ఈరోజు మీరు దీపారాధన చెయ్యండి. దీపం పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ దీపంలో వేసేసి చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోండి, ఆరాధించండి. ఈరోజు తులారాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవిని లోటస్ ఫ్లవర్స్ అంటాం కదండి, తామర పుష్పాలు, వాటితో కనుక మీరు పూజిస్తే చాలా మంచిదండి. ఇంకా తల్లి మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళదనమాట, మీ దగ్గరే ఉండిపోతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి వీలుంటే ఈ విధంగా మీరు ఏంటంటే ఈరోజు ఇలా పూజించుకోండి. ఆ తర్వాత తులారాశి వాళ్ళు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి, మధ్యలో అప్ డౌన్ ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు అనుకోకుండా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, సమస్యలు కొన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ముఖ్యంగా ఈరోజు ఆవుకు ఆహారం పెట్టండి. ఆవుకు మీకు తోచిన ఆహారం పెట్టండి. ఇదే పెట్టాలి ఇలాగే పెట్టాలని కాదు, మీరు ఏది పెట్టినా పర్వాలేదు. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అలా దైవానుగ్రహం కలిగి మీ యొక్క సమస్యలు తీరటంతో పాటు మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆవుకు ఆహారం పెట్టండి. పచ్చగడ్డి కావచ్చు, కీర కావచ్చు, క్యారెట్, టమాటాలు, వంకాయలు, అంటే రొట్టెని కావచ్చు, బొబ్బర్లు కావచ్చు, బియ్యం కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇలా ఏదైనా సరే పెట్టండి. ఇంకా తులారాశి వాళ్ళు ఏంటంటే కనుక పీకల్లోతూ అంటే కష్టాల్లో ఉంటూ ఉంటారు. చాలా కష్టాలకు ఊబిలో పడిపోయి కష్టాలతో అంటే బాధపడేవారు, ఇబ్బంది పడేవారు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు అంటే ఆవు తోక ఉంటుంది కదండి, తోక దగ్గర ఏంటంటే కనుక తాకండి. అలా తాకి నమస్కారం చేయండి. ఆవు నుదుటి భాగాన కూడా అరిచేతిని తాకించి సంకల్పం చెప్పుకోండి. ఈ కష్టాల నుంచి మాకు విముక్తి కలగాలి, కష్టాలు పోవాలి, మాకు బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదని ఇలా సంకల్పం చెప్పుకోండి. ఇంకా చూడండి మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. ఆవుని పూజించడం వల్ల, ఆవుని ఆరాధించడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుత ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు కూడా అండి మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. మనం ముందే చెప్పాం కదా, సంపాదన రాబోతుంది అనమాట. 14వ తేదీన మనం చూసుకున్నట్టయితే 14వ తేదీన బాగుంటుందండి. చాలా చక్కగా రాణించగలుగుతారు. అందరితో కూడా హ్యాపీగా ఏంటంటే కనుక ఎంజాయ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. కొంతమందికి తులారాశులు ఏంటంటే కొంచెం ఏంటంటే కనుకనండి సిచ్యువేషన్ బాగుండకపోవచ్చు, అంటే అనారోగ్యంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇంటి పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, అలానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అనుకూలించే కాలం అని చెప్పొచ్చండి. సెలవు దినం కాబట్టి అందరూ కూడా చక్కగా కుటుంబ సభ్యులతో, పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాలక్షేపాన్ని చేసే రోజు అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఏంటంటే దైవాన్ని ఈరోజు మీరు మనస్ఫూర్తిగా ఆరాధించడం, పూజించడం కూడా చేస్తారు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ప్రేమానురాగాలు అంటే కలుగుతాయి. ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే అమ్మ తరపు నుంచి ఆస్తి కూడా వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా, డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది అనమాట. వ్యాపారం అయితే మీకు బాగా సాగుతుందండి. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగానే ఉంటుంది. అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీకు 15వ తేదీ ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బాగుంటుందండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా హడావుడిగా బిజీగా కొంచెం ఏంటంటే కనుక పనులు అంటే పూర్తి చేయాలి, పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి అని ఇలా ఏంటంటే కొంచెం మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆ పనులు పూర్తి చేయాలనుకుంటారు, కానీ చేయలేకపోతారు. సకాలంలో పనులు పూర్తి కావు. ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని ఆ పనులను పూర్తి చేసే అవకాశం అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఈరోజు మీరు పనిచేసే తీరు విధానం అంతా కూడా ఏంటంటే మీరు పనిచేసే వాళ్లకు బాగా నచ్చుతుంది. మీ బాసులకు కావచ్చు, మీ సార్లకు కావచ్చు పనితీరు నచ్చుతుంది. ఆ పని వల్ల ఏంటంటే మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీ పనిని గుర్తించి వాళ్ళు ఇంకా మీకు పెద్ద పోస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పనుల పరంగా అయితే మీకు బాగా కలిసి వస్తుంది అనమాట. వృత్తి ఉద్యోగాలలో కూడా మీరు బాగా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. విద్యార్థులకు కూడా మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. అలానే విద్యార్థులు ఏంటంటే కనుక మంచి ఉత్తీర్ణతను కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. అలా భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, పిల్లల పరంగా బాగుంటుంది, అమ్మ నాన్న పరంగా కూడా బాగుంటుంది. అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. తులారాశి వారికి ఈ 2 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ధనం వస్తుంది. ముఖ్యంగా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఐశ్వర్య ప్రాప్తితో పాటు చక్కటి అభివృద్ధి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అంటే మీకు ఇబ్బంది కలగడం కొంచెం అంటే ఎలా అంటే కనుక నీరసంగా ఉండటం, శరీరం క్షీణించినట్టు అనిపించడం, బాడీ పెయిన్స్తో కొంచెం బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవటం, అలానే కాకుండా ఏంటంటే ఆలోచనను పక్కన పెట్టడం, ఎక్కువగా ఆలోచించకపోవటం ఇది మీకు చాలా శ్రేయస్కరం అని చెప్పొచ్చు. ఆలోచించి ఏంటంటే కనుకనండి మీ యొక్క బుర్రని పాడు చేసుకుంటున్నారు. అలా ఆలోచించి ఏంటంటే కనుక మీకు మీరే ఏంటంటే హాని కలిగించుకుంటున్నారు. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి, తీవ్రంగా ఆలోచించకండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక భూతద్దంలో పెట్టి చూడకండి. కొన్నిసార్లు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, కొంచెం కంట్రోల్ చేసుకోండి. అలానే కాకుండా కోపాన్ని కూడా మీరు ఏంటంటే తగ్గించుకోండి. మసాలాలు కొంచెం తగ్గించుకొని తినటం వల్ల కూడా మీకు ఏంటంటే మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి. సమయానికి ఆహారం లేక వల్లనే ఏంటంటే కనుక గ్యాస్ట్రిక్ సమస్య కావచ్చు, తలనొప్పి కావచ్చు, కీళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు ఇలా ఏంటంటే కనుక మీకు తరచుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయన్నమాట.
అదొకటి చూసుకోండి. కొంచెం సమయానికి ఆహారం తీసుకోండి. ప్రతీదీ కూడా ఏంటంటే గనక మీ కళ్ళతో చూస్తేనే నమ్మండి. గుడ్డిగా నమ్మకండి. వారు చెప్పారు, వీరు చెప్పారని కాదు. మీరు చూసారా, మీరు విన్నారా అన్నట్టుగా ఉండండి. నార్మల్‌గా ఏది కూడా మీరు నమ్మరు. అంటే నమ్మరండి. క్యాజువల్‌గా అయితే నమ్మరనమాట. ఒకవేళ నమ్మాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అంటే అసలు ఎలా నమ్ముతారంటే గనక చూడకపోయినా నమ్ముతారు కొన్ని సిట్యుయేషన్స్‌లో. కానీ కొంచెం ఏంటంటే మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా మీరేంటంటే గనక 6 అనే లెటర్‌తో కొంచెం దూరంగా ఉండండి. తులారాశి వాళ్ళు ఏంటంటే గనక ఈ 6 లెటర్ కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది. లేకపోతే ఏంటంటే గనక చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం వారికి దూరంగా ఉండండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి. ఇంకా మీకు తిరుగనేదే ఉండదు.